హలో గైస్, వెల్కమ్ టు ది మెక్వెల్. ఈ వీడియోలో మనం పౌండరీ పార్ట్ 2 డిస్కస్ చేస్తాం. మనం పౌండరీని 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. ఎందుకంటే పౌండరీ అనేది చాలా వ్యాస్ట్ సిలబస్. దాన్ని ఒక వీడియోలో కవర్ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కింద డివైడ్ చేసాం. పార్ట్ 1లో మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం? ప్యాటర్న్ అలవెన్సెస్ అంటే ఏంటి, వాటిలో ఏ టైప్స్ ఉంటాయి, పాజిటివ్ అలవెన్స్ అంటే ఏంటి, నెగిటివ్ అలవెన్స్ అంటే ఏంటి, తర్వాత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ శాండ్ ప్రాపర్టీస్, ఇవన్నీ కూడా మనం పౌండరీలో పార్ట్ 1లో డిస్కస్ చేసాం. వాటితో పాటు పౌండరీ టెర్మినాలజీ అంటే కూప్ అంటే ఏంటి, డ్రాగ్ అంటే ఏంటి, చీక్ అంటే ఏంటి, నెక్స్ట్ గేట్ అంటే ఏంటి, రైజర్ అంటే ఏంటి, స్ప్రూ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం కాస్టింగ్ టెర్మినాలజీ అంటాం. ఇవన్నీ కూడా మనం పౌండరీ పార్ట్ 1లో డిస్కస్ చేసాం. ఒకవేళ మీరు పార్ట్ 1 చూడకపోయి ఉంటే ఆ పార్ట్ 1 చూసిన తర్వాత ఈ పార్ట్ 2 వీడియోకి రండి. ఎందుకంటే అందులో చాలా వరకు యూజ్ అయ్యే ఈసెట్ బిట్స్ అండ్ అవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతాయి. సో ఇదంతా కూడా ప్రొడక్షన్ టెక్నాలజీ కంప్లీట్ వీడియో సిరీస్లో రన్ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. పౌండరీ పార్ట్ 2. ఫస్ట్ బిట్, ద స్వీప్ ప్యాటర్న్ ఆర్ యూజ్డ్ టు మౌల్డ్. మనకి ఓకే, పార్ట్ 2లో మనం ఏం డిస్కస్ చేస్తామో చెప్పలేదు కదా. పార్ట్ 2లో మనం వాట్ ఆర్ ది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్యాటర్న్స్, అంటే ప్యాటర్న్స్ మనం ఏ టైప్స్ ఉన్నాయి, అసలు అన్ని టైప్స్ ఎందుకు వచ్చాయి, అవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. వాటితో పాటు వాట్ ఆర్ ది డిఫరెంట్ టెక్నిక్స్ ఇన్ ది క్యాస్టింగ్ చేయడానికి మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. అండ్ ఫైనల్గా మనం క్యాస్టింగ్లో మనం ప్రాసెస్ చేసేటప్పుడు ఏ విధమైన డిఫెక్ట్స్ అనేవి వస్తాయి, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో ఏంటంటే ప్యాటర్న్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్యాటర్న్స్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్యాస్టింగ్ ప్రాసెసెస్ అండ్ వేరియస్ డిఫెక్ట్స్ ఇన్ ది క్యాస్టింగ్, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ బిట్ వచ్చి వీడు ఏమంటున్నాడంటే స్వీప్ ప్యాటర్న్ ఆర్ యూజ్డ్ టు. స్వీప్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే, ఫర్ సపోజ్ ఇది ఒక పిల్లర్ అనుకుంటే దానికి ఒక ఫ్రేమ్ స్ట్రక్చర్ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని అది టర్న్ అవుతూ ఉంటుంది, ఏది ఈ పీస్ అంతా. సో ఇది టర్న్ అవ్వడం వల్ల మనకి ఏమొస్తుంది అంటే ఫైనల్గా ఒక ప్రొడక్ట్ వస్తుంది. ఎలాగా, సేమ్ అది ఏ షేప్లో ఉందో ఆ షేప్లో మనకి ఫైనల్గా ప్రొడక్ట్ వస్తుంది. అంటే ప్రొడక్ట్ అంటే అది ఫస్ట్ ఎలా అవుతుంది, ఫస్ట్ ఈ ప్లేస్లో మనం ఈ ప్లేస్ని ఏమంటాం, మనం హాలో ప్లేస్ని క్యావిటీ అంటాం. ఆ క్యావిటీలో మనం మెటీరియల్ని పోర్ చేస్తాడు. పోర్ చేయడం వల్ల మనకి అక్కడ ఏ స్ట్రక్చర్ వస్తే ఆ స్ట్రక్చర్ నుంచి మనకి మెటీరియల్ అనేది వస్తుంది. సో స్వీప్ ప్యాటర్న్ అనేది మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అని అడిగాడు, అంటే ఎటువంటి పీసెస్ని మౌల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఆప్షన్ ఏ అన్సిమెట్రికల్ షేప్స్, ఆప్షన్ బి సిమెట్రికల్ షేప్స్, ఆప్షన్ సి ఇర్రెగ్యులర్ షేప్స్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్. సో ఇందాక మనం చెప్పినట్టు ఇక్కడ ఒక పిల్లర్ని బేస్ చేసుకొని అది ప్యాటర్న్ క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ ఏ పక్క ఏ స్ట్రక్చర్ వస్తే సిమిలర్గా మనకి ఆ పక్క కూడా అదే వస్తుంది. అంటే రైట్ సైడ్ ఫర్ సపోజ్ ఎస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఉందనుకోండి, ఈ వైపు కూడా మనకి ఎస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ మిర్రర్ ఇమేజ్ కింద వస్తుంది. సో ఎలా ఉంటున్నాయి, రెండు కూడా సిమెట్రీగా ఉంటాయి. సో స్వీప్ ప్యాటర్న్ అనేది మనకి సిమెట్రికల్ షేప్స్ని మౌల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ ఏంటి కరెక్ట్, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్, ఏ లిటిల్ కాంప్లెక్స్ జామెట్రీ లైక్ స్టెప్డ్ పుల్లీస్ ఆర్ మేడ్ బై. మనకి కొన్ని కాంప్లెక్స్ షేప్స్ అనేవి వస్తాయి. ఇక్కడ లైక్ ఎగ్జాంపుల్గా ఏమని చెప్పాడు, స్టెప్డ్ పుల్లీ. స్టెప్డ్ పుల్లీ ఎలా ఉంటుంది, సారీ యా. సో స్టెప్డ్ పుల్లీ అనేది మనకి ఇలా ఉంది. దీన్ని 3Dలో చూసుకుంటే మీకు ఎలా కనబడుతుంది, 3Dలో గీద్దాం. సో ఇది మనకి స్టెప్డ్ పుల్లీ అనుకుందాం. ఇక్కడ 2 స్టెప్స్ ఉన్నాయి, ఇదొక స్టెప్, ఇదొక స్టెప్. ఇటువంటి పీసెస్ని మనం మోల్డ్ చేయాలి అనుకుంటే, అంటే ఫర్ సపోజ్ దీన్ని మనం క్యాస్ట్ ఐరన్ మెటల్తో దీన్ని మోల్డ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ దీనికి ప్యాటర్న్ క్రియేట్ చేస్తాం ఈ షేప్తో. ఆ ప్యాటర్న్తో మనం క్యావిటీని ప్రిపేర్ చేసి ఆ క్యావిటీలో మోల్టెన్ మెటల్ వేస్తే మనకి ఫైనల్గా ప్రొడక్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ ఏ స్ప్లిట్ పీస్ ప్యాటర్న్, ఆప్షన్ బి లూజ్ పీస్ ప్యాటర్న్, ఆప్షన్ సి మ్యాచ్ ప్లేట్ ప్యాటర్న్, ఆప్షన్ డి స్వీప్ ప్యాటర్న్. సో మనకి ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇలా సిలిండ్రికల్ వర్క్ పీసెస్ ఉన్న ఎప్పుడైనా సరే ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇలా సిలిండ్రికల్ వర్క్ పీసెస్ ఉన్నప్పుడు వాటిని మనం హారిజాంటల్ డైరెక్షన్లో ప్లేస్ చేసి ఒక మోల్డింగ్ బాక్స్లో మనం ప్రిపేర్ చేయలేం. ఎందుకంటే ఫర్ సపోజ్ మీరు ఇది మోల్డింగ్ బాక్స్ అనుకుందాం, ఇది మోల్డింగ్ బాక్స్ అనుకుంటే దీంట్లో మనం సిలిండ్రికల్ వర్క్ షేప్తో ఒక ఆబ్జెక్ట్ని ఇలా ప్లేస్ చేశారు.
దీన్ని మొత్తం శాండ్తో ప్రిపేర్ చేసిన తర్వాత ఆ మౌల్డ్ బాక్స్ని మీరు తీయగలరా, సారీ, ఆ ప్యాటర్న్ మీరు బయటికి తీయగలరా? ఇంపాసిబుల్. ఎందుకంటే ఎలా ఉంటుంది, ఇది సర్క్యులర్ సెక్షన్లో ఉంటుంది. కింద పార్ట్ వరకు ఓకే. ఈ పై పార్ట్ మీద మనం శాండ్ వేసిన తర్వాత ఈ పాట్ని ఎలా తీయగలం బయటికి? ఈ పాట్ని మనం బయటికి తీయలేం కదా. సో అందువల్ల మనం ఇలా సిలిండ్రికల్ సెక్షన్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని హారిజాంటల్ డైరెక్షన్లో పెట్టినప్పుడు దాన్ని స్ప్లిట్ చేస్తాం, 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. కింద పార్ట్నేమో డ్రాగ్లోని, పై పార్ట్ని కోపులోని పెట్టి అప్పుడు మనం ఆపరేషన్ అనేది రన్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ మనకు ఆన్సర్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా. ఏం చేస్తాం, అటువంటి ప్యాటర్న్ మనం స్ప్లిట్ చేస్తాం. సో ఫైనల్లీ ఇలా స్టెప్డ్ పుల్లీ లాంటి లిటిల్ కాంప్లెక్స్ జామెట్రీస్ అనేవి స్ప్లిట్ ప్లీస్ ప్యాటర్న్తో యూజ్ చేస్తాం. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ద స్ట్రక్చరల్లీ వీక్ ఎలిమెంట్స్ లైక్ టర్బైన్ మేడప్ ఆఫ్. టర్బైన్ అనేది ఎలా ఉంటుంది? ఫర్ సపోజ్ ఇది హబ్ అనుకుంటే దానికి బ్లేడ్స్ అనేవి ఇలా ఉంటాయి. సో ఇటువంటి స్ట్రక్చరల్ వీక్ ఎలిమెంట్స్ని మనం ప్రిపేర్ చేయాలి అంటే ఏ విధమైన ప్యాటర్న్ యూజ్ చేస్తామంటే, ఇక్కడ ఏమి ఇచ్చాడు, గేటెడ్ ప్యాటర్న్, మ్యాచ్ ప్లేట్ ప్యాటర్న్, ఫాలో బోర్డ్ ప్యాటర్న్, లూజ్ పీస్ ప్యాటర్న్. సో ఇక్కడ మనం పర్టికులర్గా ఎలాగని చెప్పి మెన్షన్ చేయలేం, బట్ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఫాలో బోర్డ్ ప్యాటర్న్ అనేది మనం టర్బైన్ బ్లేడ్స్ని ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ద ప్యాటర్న్ సూటబుల్ ఫర్ కాస్టింగ్ పిస్టన్ రింగ్స్ ఆఫ్ ఐసీ ఇంజన్. ఇవన్నీ కూడా మనకి ఈ సెట్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగే బిట్స్ అండి, అందుకని చెప్పి చెప్తున్నాం. మీరు ఇటువంటి ఇలాగ అడుగుతాడా అని చెప్పి మీరు డౌట్ పడద్దు. ఓకేనా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మీకు చాలా వరకు యూజ్ అవుతాయి, డిప్లొమా బేస్ మీద కానీ బీటెక్ బేస్ మీద కానీ. సో ఇక్కడ మనకి పిస్టన్ రింగ్స్ ఉంటాయి కదా. ఫర్ సపోజ్ ఇది మన సిలిండర్ అనుకుంటే ఇది పిస్టన్, సారీ, ఈ పిస్టన్కి రింగ్స్ అనేవి ఉంటాయి. ఆ రింగ్స్ అనేవి ఒక ప్రాసెస్ ద్వారా ప్రిపేర్ చేస్తాం. సో ఇటువంటి పిస్టన్స్ రింగ్స్ అనేవి మనం ప్రిపేర్ చేయడానికి ఏ టైప్ ఆఫ్ ప్యాటర్న్ యూజ్ చేస్తామని అడిగాడు. సో మనకి ఇలా పిస్టన్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. సో ఈ 3 టైప్స్ ఆఫ్ రింగ్స్ని మనం మ్యాచ్ చేసుకుంటూ ప్రిపేర్ చేయాలి. సో సింపుల్గా మనకి మ్యాచ్ ప్లేట్ ప్యాటర్న్ అనేది పిస్టన్ రింగ్స్ అనేవి ప్రిపేర్ చేయడానికి యూజ్ చేసే ప్యాటర్న్. సో అలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, పిస్టన్ రింగ్స్ని ప్రిపేర్ చేయడానికి యూజ్ చేసే ప్యాటర్న్ మ్యాచ్ ప్లేట్ ప్యాటర్న్. And the next bit, the big gears and wheel rims etc. are used of. మనకి పెద్ద పెద్ద గేర్స్ ఉంటాయి కదా, గేర్ ఇలాగా ఈ గేర్ టీత్ అనుకుంటే ఇటువంటి గేర్స్ని, అదేవిధంగా వీల్కి కూడా రిమ్స్ ఉంటాయి. రిమ్ అంటే ఎలాగా, ఈ విధంగా అనుకోవచ్చు మీరు, లేకపోతే మన సైకిల్ చక్రానికి బైక్ వెహికల్కి ఉన్న రిమ్ సెక్షన్ని తీసుకోవచ్చు మీరు. ఇటువంటి పీసెస్ని మనం తయారు చేయాలంటే ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన ప్యాటర్న్ సిగ్మెంటల్ ప్యాటర్న్. అది ఏంటి, ఎందుకంటే మీరు ఒకసారి ఈ ప్రాసెస్ని కన్సిడర్ చేసుకుంటే అర్థమవుతుంది. నేను బిట్స్ని మాత్రమే చెప్తున్నాను. ఒకవేళ మీకు ఇవన్నీ కావాలి అనుకుంటే ఆల్రెడీ మేము ప్రొడక్షన్స్ టెక్నాలజీ స్ట్రీమ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ లేత్, షాపర్ అండ్ స్లాటర్ అలా కంటిన్యూ అవుతుంది. తర్వాత ఫౌండరీ సెక్షన్ వచ్చినప్పుడు అక్కడ మనం డీటెయిల్గా వీటి గురించి డిస్కస్ చేస్తాం. సో బిట్ సెక్షన్లో నేను సిగ్మెంటల్ ప్యాటర్న్ అంటే ఏంటి, అది ఏ విధంగా ఉంటుంది, ఆ ప్రాసెస్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది, ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ నేను డిస్కస్ చేయట్లేదు. బట్ ఆ బిట్ని బేస్ చేసుకుని మనకి ఈ సెట్లు ఏ విధంగా వస్తాయో అది మనం మాట్లాడుతున్నాం. సో అందువల్ల ఇక్కడ నేను కంప్లీట్ ప్రాసెస్ అనేది డిస్కస్ చేయట్లేదు. ఓకేనా? సో సిగ్మెంటల్ ప్యాటర్న్, ఇక్కడ సిగ్మెంటల్ ప్యాటర్న్ అనేది మనం బిగ్ గేర్స్ అండ్ వీల్ రిమ్స్ని ప్రిపేర్ చేయడానికి యూజ్ చేసే ప్యాటర్న్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ బిట్, ఓకే నెక్స్ట్ బిట్ కాదు, ఇక్కడ మనం ఇంతవరకు ఏమేమి చూసాం, మనం ప్యాటర్న్స్ అండ్ ప్యాటర్న్ టైప్స్ని కదా చూసాం. సో ప్యాటర్న్స్ అనేవి మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి. అలాగే మనకి సింగిల్ పీస్ ప్యాటర్న్, స్ప్లిట్ పీస్ ప్యాటర్న్, లూజ్ పీస్ ప్యాటర్న్, గేటెడ్ ప్యాటర్న్, మ్యాచ్ ప్లేట్ ప్యాటర్న్, స్వీప్ ప్యాటర్న్, ఫాలో బోర్డ్ ప్యాటర్న్, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ సింగిల్ పీస్, సెకండ్ వన్ స్ప్లిట్, అండ్ ద థర్డ్ వన్ gated pattern, fourth one loose piece pattern, fifth one match plate pattern, sixth one follow board pattern, తర్వాత స్వీప్ ప్యాటర్న్ అయిందా, స్వీప్ ప్యాటర్న్, నెక్స్ట్ సిగ్మెంటల్ ప్యాటర్న్, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేవి మనకు ఉంటాయి. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, సింపుల్ జామెట్రీస్ని మనం ప్రిపేర్ చేయడానికి సింగిల్ పీస్ ప్యాటర్న్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? సింగిల్ పీస్ ప్యాటర్న్ అనేది మనం సింపుల్ జామెట్రీస్కి యూజ్ చేస్తాం. సమ్ లిటిల్ కాంప్లెక్స్ జామెట్రీస్ లైక్ స్టెప్డ్ పుల్లీస్ ఇలాంటిని ప్రిపేర్ చేయడానికి మనం స్ప్లిట్ పీస్ ప్యాటర్న్ యూజ్ చేస్తాం. అండ్ పిస్టన్ రింగ్స్లోని
ఐసీ ఇంజిన్లో పిస్టన్ రింగ్స్ని మనం ప్రిపేర్ చేయడానికి మ్యాచ్ ప్లేట్ ప్యాటర్న్ యూజ్ చేస్తాం. అండ్ టర్బైన్ బ్లేడ్స్ని ప్రిపేర్ చేయడానికి ఫాలో బోర్డ్ ప్యాటర్న్ యూజ్ చేస్తాం. అండ్ లిటిల్ కాంప్లెక్స్ జామెట్రీస్ లైక్ బెల్స్, చర్చ్ బెల్స్ అండ్ సిమెట్రికల్ జామెట్రీ. చర్చ్ బెల్ ఎలా ఉంటుంది మనకి? చర్చ్ బెల్ అనేది ఇలాగే కదా ఉంటుంది, సిమెట్రికల్ సెక్షన్గా ఉంటుంది మీరు ఏ వైపు నుంచి చూసినా. సో అటువంటి సిమెట్రికల్ సెక్షన్ ప్రిపేర్ చేయడానికి మనం స్వీప్ ప్యాటర్న్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ అండ్ బిగ్ గేర్ వీల్ రిమ్స్ని ప్రిపేర్ చేయడానికి మనం సిగ్మెంటల్ ప్యాటర్న్ యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇలా మనకి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేవి ఉన్నాయి. మెయిన్గా ఇవి మనకి ఇంపార్టెంట్ ప్యాటర్న్స్. సో ఈ ప్యాటర్న్స్ని మనం బిట్లు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే ఇక్కడ కవర్ చేస్తాను. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మీరు. సింగిల్ పీస్ అండ్ స్ప్లిట్ పీస్ అండ్ మ్యాచ్ ప్లేట్, ఫాలో బోర్డ్, స్వీప్ ప్యాటర్న్, సిగ్మెంటల్ ప్యాటర్న్, ఇవి మనకి ఇంపార్టెంట్ బాగా. సో రిమెంబర్ దట్. నెక్స్ట్ బిట్. సో ఇంతవరకు మనం ప్యాటర్న్ టైప్స్ చూసాం కదా. ఇక్కడ నుంచి మనం క్యాస్టింగ్స్లోనే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి ఉన్నాయి. సో వాటి మీద మనకి ఈ సెట్లో ఎలా బిట్లు అడిగాడో ఆ ఛాన్సెస్ను చూస్తున్నాం. మనకి మెయిన్గా ఫస్ట్ బిట్ని ఫాలో అవుతాం, తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దాం. సో షెల్ మౌల్డింగ్ రిక్వైర్స్. షెల్ అంటే మనకు తెలిసిందే, మీరు షెల్ మౌల్డింగ్ ఎప్పుడైనా చేసే ఉంటారు. ఎలా ఉంటుందంటే, ముందు ఒక ప్యాటర్న్ ప్రిపేర్ చేయాలనుకుంటే ఆ ప్యాటర్న్ షేప్ని తీసుకొస్తాం, దాని మీద శాండ్ వేస్తాం. ఆ ప్యాటర్న్ ఉంటుంది కదా, ఆ ప్యాటర్న్ అనేది మనం ఏ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ వాడతాం? వుడ్ పీసా, లేక మెటల్తో తయారైందా, లేక వ్యాక్స్తో తయారైందా, లేక ప్లాస్టిక్తో తయారైందా? అది ఇక్కడ అడిగిన క్వశ్చన్ వాడు. మీకు షెల్ మౌల్డింగ్ గురించి తెలియకపోతే చెప్తాను, మీరు కంగారు పడక్కర్లే. ఈ వీడియోలో చెప్పను, కాకపోతే ప్రొడక్షన్ టెక్నాలజీ సిరీస్ అనేది రన్ అవుతుంది, ఆ వీడియోలో వస్తాయి ఫౌండరీ సెక్షన్ వచ్చినప్పుడు. ఓకేనా? సో షెల్ మౌల్డింగ్లో మనం ఏ టైప్ ఆఫ్ ప్యాటర్న్ యూజ్ చేస్తామని అడిగాడు. సింపుల్గా మనం చెప్పచ్చు, షెల్ మౌల్డింగ్ అంటే మనకి మెటల్ ప్యాటర్న్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ మనం పర్టికులర్గా వుడ్ ఎందుకు వాడలేదు, వ్యాక్స్ ఎందుకు వాడలేదు, ప్లాస్టిక్ ఎందుకు వాడలేదు అలా మీకు పాయింట్ రావచ్చు. సో మీకు వుడ్, మెటల్, ప్లాస్టిక్ అండ్ వ్యాక్స్ వీటి గురించి మీకు డిఫరెన్స్ చెప్తాను ముందు. ఇవి కూడా మీకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఈ సెట్లో. ఓకేనా? సో ఫస్ట్ వుడ్ ప్యాటర్న్ గురించి, నెక్స్ట్ మెటల్కి, ప్లాస్టిక్కి, వ్యాక్స్కి. ఫస్ట్ మనం వుడ్ గురించి మాట్లాడతాం. వుడ్ ఉంది కదా, ఈ వుడ్ని మనం ప్యాటర్న్గా యూజ్ చేస్తే అది మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకుంటుందా, చేసుకోదా? మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవుతాయి. సో వుడ్ పీస్ అనేది కొన్ని సందర్భాల్లో మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉన్న అబ్జర్వ్ చేసుకుంటున్న కండిషన్స్లో వుడ్ ప్యాటర్న్ వాడాం. ఎప్పుడు? మాయిశ్చర్ కంటెంట్ అప్పుడు. నెక్స్ట్ మనం సర్ఫేస్ ఫినిష్. వుడ్ ప్యాటర్న్ నేను వాడినప్పుడు సర్ఫేస్ ఫినిష్ అనేది ఎలా ఉంటుంది? ఖచ్చితంగా వుడ్కి ప్యూర్ సర్ఫేస్ అనేది ఉండదు, ఖచ్చితంగా సమ్ రఫ్ సర్ఫేస్ అనేది ఉంటుంది. సో దాన్నే మనం ప్యాటర్న్గా యూజ్ చేసినప్పుడు సర్ఫేస్ అనేది అంత క్లియర్గా రాదు. సో సర్ఫేస్ అనేది గుడ్గా ఉండదు. అదేవిధంగా మాయిశ్చర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది, దానివల్ల కూడా ప్రాపర్టీస్ చేంజ్ అవుతాయి. ఓకేనా? అవి మెయిన్ పాయింట్స్. నెక్స్ట్ ఇప్పుడు మెటల్ గురించి తీసుకున్నాం అనుకుందాం. మెటల్ వాడినప్పుడు మెటల్ మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకుంటుందా? నాట్ ఎట్ ఆల్, అది ఎప్పుడు మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకోదు. నెక్స్ట్ మెటల్ వల్ల మనకి సర్ఫేస్ ఫినిష్ ఎలా ఉంటుంది? మెటల్ అనేది వుడ్తో పోలిస్తే చాలా క్లియర్ సర్ఫేస్ అనేది ఉంటుంది. ఓకేనా? సో సర్ఫేస్ ఫినిష్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ వన్ ప్లాస్టిక్ తీసుకుందాం. ప్లాస్టిక్ తీసుకుంటే ప్లాస్టిక్ కూడా మాయిశ్చర్ని అబ్జర్వ్ చేయదు. అదేవిధంగా దాని యొక్క సర్ఫేస్ ఫినిష్ ఎలా ఉంటుంది? మెటల్తో పోలిస్తే ఇంకా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ వ్యాక్స్ కూడా మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకోదు. నెక్స్ట్ వన్ సర్ఫేస్ అనేది కూడా దీన్ని బాగానే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ప్యాటర్న్ కన్సిడర్ చేసుకునేటప్పుడు యూజ్ చేసే ప్రాపర్టీస్. ఇవి ఈ సెట్లో బిట్ల కింద అడుగుతాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్యాటర్న్ హ్యావ్ ది హైయెస్ట్ సర్ఫేస్ ఫినిష్ కెన్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ ది ప్యాటర్న్ అని అడుగుతాడు. సో మనకి సర్ఫేస్ ఫినిష్ అనేది ఎక్కువ బాగా ఎందులో ఉంటుంది? మెటల్ ప్యాటర్న్లో సర్ఫేస్ ఫినిష్ అనేది చాలా హైగా ఉంటుంది. ఓకేనా? సో మీరు ఇలా గుర్తుపెట్టుకోవాలి. కింది వాటిలో అదేవిధంగా అడుగుతాడు, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బిలో ద మాయిశ్చర్ కంటెంట్ హైలీ అబ్జర్వ్డ్ అని. అప్పుడు మనకి వుడ్ ప్యాటర్న్ యూజ్ చేస్తే మనకి మాయిశ్చర్ అనేది బాగా ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇవే కాకుండా మనకి కాస్ట్ కన్సిడరేషన్ అండ్ డెన్సిటీ కన్సిడరేషన్ అండ్ ఫ్యాబ్రికేషన్. మన ఫ్యాబ్రికేషన్ అనేది డిఫికల్ట్గా ఎక్కడ ఉంటుంది? ఫర్ సపోజ్ నేను ఒక స్టెప్డ్ పుల్లీ ప్యాటర్న్ ప్రిపేర్ చేయాలి, దాన్ని నేను మెటల్తో ప్రిపేర్ చేశాను అనుకోండి, ఫర్ సపోజ్ వుడ్తో ప్రిపేర్ చేశాను, రెండు కంపేర్ చేసుకుందాం. ఏది తక్కువ టైంలో అవుతుందో మనకి? వుడ్తో తయారు చేస్తే చాలా తక్కువ టైం పడుతుంది. అదే మెటల్తో తయారు చేసుకుంటే హెవీ లోడ్స్ పడడం వల్ల దానికి ఎక్కువ టైం పడుతుంది. అదేవిధంగా మీరు చాలా యాక్యురసీగా చేయాలి. సో మెటల్ ప్యాటర్న్ మనం ప్రిపేర్ చేయాలంటే ఫ్యాబ్రికేషన్ అనేది కొంచెం డిఫికల్ట్.
అదే ప్లాస్టిక్ వ్యాక్స్తో తీసుకుంటే అవి ఈజీయే, వుడ్ కూడా ఈజీయే. సో అటువంటి ఫ్యాక్టరీని కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఏంటది? ఫ్యాబ్రికేషన్ అనేది మెటల్లో చాలా డిఫికల్ట్, మిగతా వాటిలో ఈజీ. సో ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ మనం ప్యాటర్న్ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఉపయోగించుకునే ప్రాపర్టీస్. సో ఇవన్నీ కూడా అడుగుతాడు మనకి. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బిలో ఈజ్ డిఫికల్ట్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఏ ప్యాటర్న్? వుడ్ ప్యాటర్నా, మెటల్ ప్యాటర్నా, ప్లాస్టిక్ ప్యాటర్నా, వ్యాక్స్ ప్యాటర్నా? సో మనకు ఆన్సర్ తెలుసు. ఏంటది? మెటల్ ప్యాటర్న్ అనేది డిఫికల్ట్ టు మిషన్. ఎనీ కైండ్ ఆఫ్ జామెట్రీ, అది ఏ జామెట్రీ అయినా అవునాయండి. ఓకేనా? సో ఇక్కడికి నేను ప్రాపర్టీస్ అంటే ప్యాటర్న్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఏ మెటీరియల్ యూజ్ చేసుకుంటే బెటర్ అన్నది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఒకవేళ మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. ఓకే, సో ఫస్ట్ నెక్స్ట్ బిట్ షెల్ మోల్డింగ్ రిక్వైర్స్. సో షెల్ మోల్డింగ్లో మనం మెటల్ ప్యాటర్న్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ బిట్ ఇన్వెస్ట్మెంట్ క్యాస్టింగ్ రిక్వైర్స్. సో ఇన్వెస్ట్మెంట్ క్యాస్టింగ్లో మనం ఏ ప్యాటర్న్ యూజ్ చేస్తాం? వుడెన్ ప్యాటర్న్, వ్యాక్స్ ప్యాటర్న్, మెటల్ ప్యాటర్న్, ప్లాస్టిక్ ప్యాటర్న్. ఇన్వెస్ట్మెంట్ క్యాస్టింగ్లో మనం వ్యాక్స్ ప్యాటర్న్ యూజ్ చేస్తాం. ఇది ఎలా ఉంటుంది అంటే, మనం వ్యాక్స్ ప్యాటర్న్ వల్ల మనకి వ్యాక్స్ అనేది కరిగిపోయి ఆ ప్లేస్లో మనకి మెటల్ అనేది ప్రిపేర్ అవుతుంది ఆ షేప్లోకి. ఓకేనా? సో షెల్ మోల్డింగ్లో మనం మెటల్ ప్యాటర్న్ యూజ్ చేస్తాం, ఇన్వెస్ట్మెంట్ క్యాస్టింగ్లో మనం వ్యాక్స్ ప్యాటర్న్ యూజ్ చేస్తాం. అండ్ టాయ్ డెకరేటివ్ ఐటమ్స్ మేడ్ బై, మన చిన్నపిల్లలకి ఇచ్చే బొమ్మలాటలు ఉంటాయి కదా, ఎలాంటి అవేంటివి టాయ్స్. ఫర్ సపోజ్ ఒక టాయ్ని తీసుకున్నాం. ఇటువంటి టాయ్స్ని మనం ప్రిపేర్ చేసినప్పుడు వాటిని మనం స్లష్ కాస్టింగ్తో ప్రిపేర్ చేస్తాం. టాయ్స్ అండ్ డెకరేటివ్ ఐటమ్స్ అనేవి. దీని పర్టికులర్గా మనం చెప్పలేం, ఇవి ఈజీ బిట్స్ మనం తెలుసుకోవచ్చు ఈజీగా. ఓకే, నెక్స్ట్ బిట్ విచ్ ఈజ్ ట్రూ అబౌట్ హాట్ చాంబర్ డై కాస్టింగ్. హాట్ చాంబర్ డై కాస్టింగ్ అంటే ఎలా ఉంటుంది అన్నది ఫస్ట్ బిట్ మీరు తెలుసుకోవాలి. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? ఫర్నెస్ ఇన్బిల్ట్ అండ్ లో మెల్టింగ్ పాయింట్ ఆఫ్ నాన్ పెరస్ మెటల్స్, క్యాస్ట్ ద లిడ్ టిన్ అండ్ జింక్ అట్ ఆల్ ఆఫ్ ది అబోవ్. సో హాట్ చాంబర్ డై కాస్టింగ్ ఎలా ఉంటుంది అంటే, మనకి ఒక్కొక్క ఫర్నెస్ ఉంటుంది. ఆ ఫర్నెస్లో మనం మెటల్ వేస్తాం, అది మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోయి ఆ మెటల్ని ఒక సెక్షన్ ద్వారా గేట్లోకి పంపిస్తాం. ఆ గేట్ నుంచి మనకి క్యావిటీలోకి వెళ్ళి మెటల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ హాట్ చాంబర్ అనేది గుర్తుపెట్టుకోండి. హాట్ అని ఎందుకు మెన్షన్ చేశానంటే, ఇది అబౌవ్ ది రిక్రిస్టల్ టెంపరేచర్ దగ్గర తీసుకువెళ్ళిన తర్వాత మెటల్ని యూజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అని తెలుస్తుంది ఈజీగా. సో ఫర్నెస్ అనేది ఇన్బిల్ట్ మనకి ఈ ప్రాసెస్లో. నెక్స్ట్ వన్, మనం ఇన్బిల్ట్ ఎందుకు చేసామంటే, దీనికి హయ్యెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఉండదు ఇక్కడ యూజ్ చేసే మెటీరియల్స్కి. ఎందుకని? మన హయ్యెస్ట్ మెల్టింగ్ పాయింట్స్ ఉన్నాయనుకోండి, దాన్ని ఇంకెక్కడో ఫర్నెస్లో మెల్ట్ చేసుకొని అక్కడ నుంచి తీసుకొని రావచ్చు. అక్కడ నుంచి తీసుకొచ్చి మనం క్యావిటీలో ప్లేస్ చేసుకోవచ్చు. అదే లోయెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఉన్న వాటిని మనం మెల్ట్ చేసాం అనుకోండి, అక్కడ నుంచి తీసుకొచ్చేటప్పుడే మళ్ళీ మాది ఒరిజినల్ షేప్కి వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందువల్ల ఇన్బిల్ట్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం లో మెల్టింగ్ పాయింట్ ఉన్న మెటీరియల్స్ని ప్యాటర్న్ కింద కాస్టింగ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో లో మెల్టింగ్ పాయింట్ ఉన్న మెటీరియల్స్ లైక్ ఏంటండి? లిడ్, టిన్, జింక్, ఇవి మనం క్యాస్ట్ చేయొచ్చు ఇందులో హాట్ చాంబర్ డై కాస్టింగ్లో. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబోవ్. సారీ అగైన్, ఆల్ ఆఫ్ ది అబోవ్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సిమిలర్గా మనకి కోల్డ్ చాంబర్ డై కాస్టింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ బిట్ అదే. సో ఇవి ఈ సెట్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎలాగ అడగచ్చు మీకు? మీ ఇక్కడ అన్నీ మెన్షన్ చేశాను. ఇక్కడ ఎలా అడుగుతాడంటే వాడు, లోవర్ మెల్టింగ్ పాయింట్స్ ఉన్న నాన్ ఫెరస్ మెటల్స్, ఆప్షన్ బి చూసుకోండి, లోవర్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ నాన్ ఫెరస్ మెటల్స్ ఈజ్ క్యాస్టెడ్ బై, కింద ఆప్షన్స్ ఇస్తాడు. ఎలాగా? స్లష్ మోల్డింగ్ అని, స్లష్ కాస్టింగ్ అని, షెల్ కాస్టింగ్ అని, ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ అని, హాట్ చాంబర్ డై కాస్టింగ్ అని. అప్పుడు మీరు ఆప్షన్ ఏం క్లిక్ చేయాలి? ఆప్షన్ హాట్ చాంబర్ డై కాస్టింగ్ ఎక్కడ ఉంటే అది క్లిక్ చేయాలి. సో అందువల్ల మీకు ఇక్కడ 3 ఆప్షన్లు కవర్ చేస్తాను. కొన్ని సందర్భాల్లో లో మెల్టింగ్ పాయింట్ అని మెన్షన్ చేయడు. లిడ్, టిన్, జింక్ ఇటువంటి వాటిని మనం సింపుల్గా ఏ కైండ్ ఆఫ్ కాస్టింగ్లో క్యాస్ట్ చేయొచ్చు, ప్రొడ్యూస్ చేయొచ్చు అని అడుగుతాడు. సో అప్పుడు మీరు హాట్ చాంబర్ డై కాస్టింగ్ అనేది క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ బిట్, విచ్ ఈస్ ట్రూ అబౌట్ కోల్డ్ చాంబర్ డై కాస్టింగ్? ఫర్నెస్ సెపరేట్లీ మెయింటైన్డ్, ఆప్షన్ ఏ అది. ఆప్షన్ బి, high melting point of non-ferrous metals, and option C, cast the alloy copper and brass, and option D, all of the above. సో కోల్డ్ చాంబర్ డై కాస్టింగ్లో మనకి ఎలా ఉంటుంది అంటే, ఫర్నెస్ అనేది ఒక సెపరేట్ ప్లేస్లో ఉంటుంది. అక్కడ మనం మెల్ట్ చేసి ఆ మెటీరియల్ని ఇంకో చోట క్యారీ చేసుకెళ్తాం. అక్కడ మనకి
మొత్తం మోల్డింగ్ సెక్షన్ అంతా ఉంటుంది. అక్కడ మనం ఈ మెటల్‌ని స్క్రూ ద్వారా పోర్ చేసి దాని నుంచి రన్నర్, దాని ద్వారా గేట్స్ ద్వారా కాస్టింగ్‌లోకి వెళ్తుంది. అంటే క్యావిటీలోకెళ్తుంది. క్యావిటీలో మనకి ఏ షేప్ కావాలితే ఆ షేప్‌లో ప్రొడ్యూస్ అవుతుంది. సో, ఎప్పుడైతే మనం ఇంకొక చోట ఫర్నెస్‌లో మెల్ట్ చేసి ఇంకో చోటకి క్యారీ చేసామంటే దానికి హైయర్ మెల్టింగ్ పాయింట్ ఉంది. హైయర్ మెల్టింగ్ పాయింట్ ఉంది కాబట్టి దాన్ని క్యారీ చేయగలుగుతున్నాం. ఎందుకని? అంతంత త్వరగా మళ్ళీ ఒరిజినల్ స్టేట్ ఆఫ్ కైండ్‌కి రాదు. సో, ఇటువంటి ప్రాసెస్‌ని మనం కోల్డ్ చాంబర్ డై కాస్టింగ్‌లో యూజ్ చేస్తాం. సో, మనకి బిట్ ఇది కూడా అడగొచ్చు. ఎలాగా? హయ్యర్ మెల్టింగ్ పాయింట్స్ ఉన్న నాన్ ఫెరస్ మెటల్‌ని మెజర్ చేయడం ప్రొడ్యూస్ చేయడానికి మనం యూజ్ చేసే కాస్టింగ్ టెక్నిక్ ఏంటి అని. అప్పుడు కోల్డ్ చాంబర్ డై కాస్టింగ్ అనేది ఆప్షన్ అవుతుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ బిట్. ఓకే. బిట్ కాదు. ఇప్పుడు మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాస్టింగ్ టెక్నిక్స్ కాస్టింగ్‌లో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెక్నిక్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వన్ ఎక్స్పాండబుల్ మోల్డ్. సెకండ్ వన్ పర్మనెంట్ మోల్డ్. చాలా జాగ్రత్తగా వినండి. వీటి నుంచి బిట్స్ చాలా వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్స్పాండబుల్ మోల్డ్ అంటే మనం మోల్డ్‌ని సాక్రిఫైస్ చేయాలి. అక్కడ నుంచి మనం ప్రిపేర్ చేసిన పాట్‌ని తీసి బయటికి తీయాలి అంటే. సో, ఎక్స్పాండబుల్ మోల్డ్ అంటే ఫర్ సపోజ్ మోల్డ్ అంటే ఏంటి మనకి? శాండ్ ద్వారా ప్రిపేర్ చేసి ఒక క్యావిటీని క్రియేట్ చేసి దాంట్లో మోల్టెన్ మెటల్‌ని వేసిన తర్వాత ఆ శాండ్‌ని ఖచ్చితంగా పగలగొట్టాలి. పగలగొట్టకుండా నువ్వు ఆ కాస్ట్‌ని బయటికి తీయలేవు. సో, అటువంటి ప్రాసెస్ అన్నీ కూడా మనకి ఎక్స్పాండబుల్ మోల్డ్ అంటమాట. నెక్స్ట్ వన్ పర్మనెంట్ మోల్డ్. పేరులోనే ఉంది పర్మనెంట్. మోల్డ్ అనేది శాండ్‌తో మనకు ప్రిపేర్ అవ్వదు. మోల్డ్ అనేది మనకి స్టీల్‌తో గానీ, సమ్ కైండ్ ఆఫ్ మెటల్స్‌తో గానీ ప్రిపేర్ అవుతుంది. సో, ఎక్స్పాండబుల్ మోల్డ్ కాస్టింగ్‌లో మనం టెంపరరీ మోల్డ్ కాస్టింగ్ అని కూడా అనుకోవచ్చు మనం. సో, ఎక్స్పాండబుల్ మోల్డ్‌కి సమ్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఎలాగా? శాండ్ కాస్టింగ్, షెల్ కాస్టింగ్, ఇన్వెస్ట్‌మెంట్ కాస్టింగ్. ఈ 3 కూడా మనకి ఎక్స్పాండబుల్ మోల్డ్ కాస్టింగ్స్‌కి వస్తాయి. ఇది మనకి ఈ సెట్‌లో బిట్ అడిగే ఛాన్స్ ఉంది. ఎలాగా? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బిలో ఈస్ నాట్ ఏ ఎక్స్పాండబుల్ మోల్డ్ కాస్టింగ్ టెక్నిక్. కింద ఆప్షన్స్ ఇస్తాడు. శాండ్ కాస్టింగ్, షెల్ కాస్టింగ్, ఇన్వెస్ట్‌మెంట్ కాస్టింగ్ అండ్ సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్. సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ అనేది మనకి ఎక్స్పాండబుల్ మోల్డ్ టెక్నిక్ కాదు. అది పర్మనెంట్ మోల్డ్ టెక్నిక్. సో, అప్పుడు ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే అది ఎక్స్పాండబుల్ మోల్డ్ కాస్టింగ్ కాదని చెప్పి పెట్టాలి. ఓకేనా? అదేవిధంగా పర్మనెంట్ మోల్డ్ కాస్టింగ్స్‌కి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏంటేంటి? ఇందాక చెప్పినట్టు సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ అనేది మనకి పర్మనెంట్ మోల్డ్ కాస్టింగ్ టెక్నిక్. అదేవిధంగా డై కాస్టింగ్. డై కాస్టింగ్ అంటే మనకు 2 కైండ్స్ ఉన్నాయి. హాట్ చాంబర్ అవ్వచ్చు, కోల్డ్ చాంబర్ అవ్వచ్చు. సిమిలర్‌గా స్లష్ కాస్టింగ్. మీరు కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎక్స్పాండబుల్‌లో మనకి శాండ్ కాస్టింగ్ అండ్ షెల్ కాస్టింగ్. ఆ 2 మనకి ఎక్స్పాండబుల్‌లో ఉంటుంది. స్లష్ కాస్టింగ్ అనేది మనకి పర్మనెంట్ మోల్డ్ టెక్నిక్. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా? ఓకే. సో, ఇక్కడ మీరు కాస్టింగ్ టెక్నిక్ గురించి ఈజీగా అర్థం చేసుకొనవచ్చు. ఎక్స్పాండబుల్ అండ్ పర్మనెంట్. ఎక్స్పాండబుల్‌లో ఏమేమి ఉన్నాయి? పర్మనెంట్‌లో ఏమేమి ఉన్నాయి? సో, ఇవన్నీ కూడా ప్రాసెస్ ఈ సెట్‌లో నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన బిట్లు. ఈ కాస్టింగ్ టెక్నిక్ నుంచే అడిగాడు. కొన్ని సందర్భాల్లో అప్లికేషన్స్ అడుగుతాడు. ఏ విధంగా? ఇప్పుడు మనకి సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ ఉంది కదా! సో, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాస్టింగ్ టెక్నిక్ వీ కెన్ క్రియేట్ ది నంబర్ ఆఫ్ సిలిండ్రికల్ లైనర్స్ ఆర్ హాలో సిలిండ్రికల్ పైప్స్ ఇన్ ఏ లెస్ టైమ్. వాటిలో మనం సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్‌ని పిక్ చేసుకోవచ్చు. సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్‌లో మనం ఈజీగా అంటే తక్కువ టైంలో ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఎలాగా? హాలో సిలిండ్రికల్ పైప్స్ లాంటివి. హాలో సెంట్రిఫ్యూగల్ టెక్నిక్ తెలుసు కదా! సెంట్రిఫ్యూగల్ టెక్నిక్ ఎలా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది. ఇది రన్ అవుతూ ఉంటుంది. దీని లోపల మెటల్ వేసినప్పుడు ఆ మెటల్ కూడా ఈ విధంగా తిరుగుతూ చివరిగా ఒక హాలో పైప్ అనేది వస్తుంది. దీన్ని హాలో సిలిండ్రికల్ పైప్ అని అంటున్నామన్నమాట. సో, ఇలా ప్రిపేర్ చేయడాన్ని మనం సెంట్రిఫ్యూగల్ టెక్నిక్ అంటాం. ఈ టెక్నిక్‌లో మనం తక్కువ టైంలో నంబర్ ఆఫ్ ప్రొడక్షన్‌ని క్రియేట్ చేయొచ్చు. ఇలా మనకి ఆప్షన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ బిట్. ర్యాట్ టైల్ డిఫెక్ట్ యూజువల్లీ సీన్ ఇన్. ర్యాట్ టైల్ డిఫెక్ట్ అంటే ఫర్ సపోజ్ ఇది నా ఫైనల్ ప్రొడక్ట్ అనుకుందాం. ఈ ఫైనల్ ప్రోడక్ట్ కిందగా ఇలాగా ఒక తోకల్లాగా ఉంటాయన్నమాట. ఎక్కడో ఎడ్జ్‌న గాని, చివరన గాని. ఇలా చివరన మనకి ర్యాట్ టైల్ డిఫెక్ట్ అనేది ఏ కాస్టింగ్‌లో వస్తుంది అంటే ఇన్వెస్ట్‌మెంట్ కాస్టింగ్ అనేది వస్తుంది. ఎప్పుడైతే మనం వ్యాక్స్ ప్యాటర్న్ కింద యూజ్ చేస్తామో ఆ కైండ్ ఆఫ్
కాస్టింగ్స్లో మనకి ర్యాట్ టైల్ డిఫెక్ట్ అనేది రెగ్యులర్గా కనబడుతూ ఉంటుంది. ఈ బిట్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. సో ఆప్షన్ ఎలా అడిగాడు ఇక్కడ, నేను అడిగిన బిట్లో ర్యాట్ టైల్ డిఫెక్ట్ అనేది ఇన్వెస్ట్మెంట్ టెక్నిక్ యూజ్ చేసినప్పుడు కనబడుతుంది. నెక్స్ట్ అలా కాకుండా కింద ప్యాటర్న్స్ ఇవ్వచ్చు. ఆప్షన్ ఏ వచ్చి వ్యాక్స్ ప్యాటర్న్, ఆప్షన్ బి వచ్చి మెటల్ ప్యాటర్న్, ఆప్షన్ సి వచ్చి వుడ్ ప్యాటర్న్, ఆప్షన్ డి వచ్చి ప్లాస్టిక్. సో ర్యాట్ టైల్ డిఫెక్ట్ అనేది మనకి ఖచ్చితంగా వ్యాక్స్ ప్యాటర్న్ యూజ్ చేసినప్పుడు యూజ్ చేస్తే కనిపిస్తుంది. ఎందుకని వ్యాక్స్ అనేది మెల్ట్ అవుతుంది అన్నాను కదా, మెల్ట్ అవుతూ చివరన ఎడ్జెస్ కింద ఉండిపోతుంది. సో దానివల్ల మెటల్ అనేది క్లియర్ సర్ఫేస్ ఫినిష్ రాదు, ఇలా ర్యాట్ టైల్ డిఫెక్ట్ వస్తుంది. ఓకేనా. సో ర్యాట్ టైల్ డిఫెక్ట్ని మన టూ టైప్స్గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి బిట్ని. ఎలాగా, ఫస్ట్ బిట్ ఎలాగా, ఎయిదర్ ఇన్వెస్ట్మెంట్ క్యాస్టింగ్లోనైనా చూడొచ్చు, లేక వ్యాక్స్ని ఎక్కడైతే ప్యాటర్న్గా వాడావో ఆ ప్లేస్లో మనం ఖచ్చితంగా ర్యాట్ టైల్ డిఫెక్ట్ని చూడొచ్చు. నెక్స్ట్ వన్, స్లాగ్ ఇంక్లూషన్ ఇన్ క్యాస్టింగ్ ఈజ్ ఆర్ యాన్. సో స్లాగ్ ఇంక్లూషన్ అనేది మనకి సర్ఫేస్ డిఫెక్టా, నాచా, క్రాకా, ఇంటర్నల్ డిఫెక్టా. స్లాగ్ అంటే మనకి ఒక మోల్టెన్ మెటల్ మీద పైన ఒక పొరలుగా ఉండిపోతుంది, ఒక బ్లాక్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ కింద, దాన్ని మనం స్లాగ్ అంటాం. సో మన మోల్టెన్ మెటల్ని స్ప్రూ నుంచి రన్నర్ నుంచి గేట్ నుంచి క్యావిటీలోకి వెళ్తున్నప్పుడు ఎంతో కొంత సమ్ కైండ్ ఆఫ్ స్లాగ్ అనేది ఫామ్ అవుతుంది. సో సర్ఫేస్ మీద అలా ఉండిపోతుంది. సో స్లాగ్ ఇంక్లూషన్ అనేది ఏంటి, సర్ఫేస్ డిఫెక్ట్. నెక్స్ట్ బిట్, ఇన్కంప్లీట్ మోల్టెన్ మెటల్ ఇంటూ ప్రొజెక్టెడ్ క్యావిటీ ఈజ్ నోన్ యాజ్. ఈ సింపుల్ బిట్ మనకి తెలిసిందే. ఇన్కంప్లీట్ మోల్టెన్ మెటల్ ఇంటూ ప్రొజెక్టెడ్ క్యావిటీ, దాన్ని ఏమంటాం అంటే దాన్ని మనం మిశ్రన్ అంటాం. సో కోల్డ్ షంట్, హాట్ ఎయిర్ కూడా మనకి ఇంచుమించు ఆ విధంగా అనిపిస్తుంది. కోల్డ్ షంట్ అంటే ఏంటి, మనకి డిస్కంటిన్యూటీ ప్రజెంట్ ఇన్ ది క్యాస్టింగ్. డిస్కంటిన్యూటీని ఎక్కడైతే మెన్షన్ చేశాడో దాన్ని మనం కోల్డ్ షంట్ అంటాం. మిశ్రన్ అంటే ఇన్కంప్లీట్ మోల్టెన్ మెటల్. అది హాట్ ఎయిర్ అయితే ద క్రాక్ ఫార్మ్డ్ డ్యూ టు హై రెసిడ్యువల్ స్ట్రెసెస్ ఈజ్ కాల్డ్ హాట్ ఎయిర్. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. షిఫ్ట్ అంటే ఏంటి, షిఫ్ట్ అంటే మనం ప్యాటర్న్ ప్లేస్ చేసినప్పుడు ఉండాల్సిన పొజిషన్లో ఉండకుండా సమ్ టైమ్స్ అది టిల్ట్ అవ్వచ్చు. ఆ టిల్ట్ అవ్వడం వల్ల మెటల్ అనేది కూడా అదే స్ట్రక్చర్లోకి వస్తుంది. ఇలా దీన్ని షిఫ్ట్ అంటమాట. ఇంప్రాపర్ మ్యాచింగ్ ఆఫ్ కోప్ అండ్ డ్రాగ్ ఈజ్ కాల్డ్ షిఫ్ట్. సో అర్థమైందా, కోల్డ్ షంట్ అంటే ఏంటి, షిఫ్ట్ అంటే ఏంటి, మిశ్రన్ అంటే ఏంటి, హాట్ ఎయిర్ అంటే ఏంటి. సో ఇవి మనకి ఇంపార్టెంట్ కాస్టింగ్ డిఫెక్ట్స్. ర్యాట్ టైల్ ఒకటి, నెక్స్ట్ స్లాగ్ ఇంక్లూషన్, కోల్డ్ షంట్, షిఫ్ట్, మిశ్రన్, హాట్ ఎయిర్, ఇవన్నీ కూడా మనకి ఏంటి, కాస్టింగ్ డిఫెక్ట్స్. సో ఒక్కదాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏమన్నాను, కోల్డ్ షంట్, సెకండ్ వన్ హాట్ ఎయిర్, తర్వాత షిఫ్ట్, తర్వాత ఏం చెప్పాను, హాట్ ఎయిర్, తర్వాత కోల్డ్ షంట్, హాట్ ఎయిర్, ర్యాట్ టైల్. ఓకే, ర్యాట్ టైల్. నెక్స్ట్ బ్లో హోల్. బ్లో హోల్ అంటే మనకి ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎందుకు, సమ్ కైండ్ ఆఫ్ ఇన్పర్మిబిలిటీ వల్ల. సో దాన్ని మనం బ్లో హోల్ అంటాం. సో బ్లో హోల్ ఎప్పుడు ఎయిర్ బబుల్స్ అనేది మనకి ఎక్కడ ఫామ్ అవుతుందో దాన్ని మనం బ్లో హోల్స్ అని అంటాం. నెక్స్ట్ స్లాగ్ ఇంక్లూషన్. స్లాగ్ ఇంక్లూషన్ అంటే ఏంటి, మనకి సర్ఫేస్ డిఫెక్ట్. నెక్స్ట్ హాట్ ఎయిర్ అంటే ద క్రాక్ ఫార్మ్డ్ డ్యూ టు హై రెసిడ్యువల్ స్ట్రెసెస్. సో ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాస్టింగ్ డిఫెక్ట్స్. సో కాస్టింగ్ డిఫెక్ట్స్ అనేవి మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ సెట్లో అడిగాడు. బ్లో హోల్ అంటే ఏంటి, కోల్డ్ షంట్ అంటే ఏంటి, హాట్ ఎయిర్ అంటే ఏంటి, ర్యాట్ టైల్ అంటే ఏంటి, మిశ్రన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాస్టింగ్ టెక్నిక్స్ మాట. సో వీ రీచ్ ది ఎండ్ ఆఫ్ ది డాక్యుమెంట్. సో ఇక్కడితో నేను ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఇక్కడితో మనకి పౌండరీలో ఈ సెట్లో అడిగే ఛాన్సెస్ అన్ని బిట్లని కవర్ చేస్తాం, పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో. అండ్ నెక్స్ట్ వీడియో మనం ఫోర్జింగ్ నుంచి ఈ సెట్లో ఎలా బిట్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేస్తాం. సో ఈ సెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతుందో వాళ్ళందరికీ కూడా ఈ మెక్వాల్ యూట్యూబ్ ఛానల్ అనేది చాలా వరకు యూజ్ అవుతుంది. అదేవిధంగా మీరు అన్ని వీడియో లెక్చర్ని కూడా ఫాలో అవుతూ రండి. ఒక వీడియోని మీరు వదిలేసిన, ఫర్ సపోజ్ డ్రిల్లింగ్ అనేది మనకి చాలా చిన్న కాన్సెప్ట్లా కనిపిస్తుంది, డ్రిల్లింగ్ నుంచి ఎటువంటి బిట్లు అడుగుతారో మనకి తెలిసినవే కదని చెప్పి వీడియో నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో అలా కొన్ని కాన్సెప్ట్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. సో అలా ఎప్పుడు చేయొద్దు. ఒక వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాత నెక్స్ట్ వీడియోకి రండి. సో అలా ఒక్కొక్క సిరీస్ని కంప్లీట్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మనం ఫోర్జింగ్ గురించి డిస్కస్ చేద్దాం. అప్పుడు మనం కలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.